హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ నిన్న శ్రీరామనవమిని ఎంత బాగా ఎంజాయ్ చేసి చెప్పండి. ఎంత బాగా ఎంజాయ్ చేసి చెప్పండి. నేనైతే వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశాను. ఉగాదికి ఎంజాయ్ చేయలేదు, శివరాత్రికి ఎంజాయ్ చేయలేదు, సంక్రాంతికి ఎంజాయ్ చేయలేదు. నేను శ్రీరామనవమికి ఎంజాయ్ చేశాను. ఎంజాయ్మెంట్ ఏముండదు. ఎంజాయ్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో సరదాగా కలిసి తిరగడం అని ఉంటుంది. సరదాగా కలిసి మాట్లాడడం, ఫ్యామిలీ అంతా దగ్గర ఉంటాం, ఊళ్ళో ఫ్రెండ్స్తో కూడా కలుస్తాం. చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎంతమంది ఫ్రెండ్స్ అందరితో ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేశారు, ఎంతమంది ఎంజాయ్ చేయలేదు కూడా చెప్పండి, కామెంట్లో పెట్టండి. నా ఇదే డ్యాన్స్ రీల్స్ ఎలా ఉంటున్నాయి కూడా కామెంట్ పెట్టండి. బాగాలేకపోతే బాగాలేదని పెట్టండి, బాగుంటే బాగుందని చెప్పండి. ఏం ఫీల్ అవ్వండి. మన ఫీలింగ్స్ అంత ఎక్కువ లేవు, ఉంటాయి ఎక్కడో దగ్గర. మనిషి అన్నవాడికి ఏ మనిషి అయినా, వాడు గుడ్డివాడని చెట్టవాడని వాడు ఎవరి పిచ్చోడైనా వాడికైనా కొద్దిగైనా ఫీలింగ్స్ ఉంటాయి. 100లో 1 పాయింట్, 90 పాయింట్, 100లో 1 పాయింట్ ఇలా ఉంటుంది. ఉంటుంది ఫీలింగ్స్ అనేది ఉంటుంది కాబట్టి ఏ మనిషికి ఫీలింగ్స్ లేకుండా ఏ మనిషి ఉంటుంది. అలా ఎంతమంది ఆనందంగా ఫీల్ అయ్యారు, ఎంతమంది ఆనందంగా లేరు ఫ్యామిలీతో, అది కూడా కావాలి. అలాని నేను తెచ్చాను, నేను అలాంటి నాదే పెద్ద సమస్యలు ఉన్నాయి, చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కొద్ది తీరుతున్నాయి. అలానే నేను పక్కవాడిని తీరుస్తానని నేను అడగట్లేదు. అంటే మామూలుగా, అంటే నాలా ఎంతమంది కష్టాలు పడి పైకి వస్తున్నారు, నాలా ఎంతమంది ఫ్యామిలీతో సరదాగా ఉంటున్నారు, అంటే సరదాగా లేరు, సరదాగా ఉంటున్నారు, అవన్నీ తెలుసుకున్నాను. అంటే ప్రపంచంలో నేను ఒక్కనే కష్టపడి పైకి వస్తున్నానా, నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారా అని తెలుసుకున్నాను. నేను ఇలా రీల్స్ చేస్తూ, ఇలా మీతో వాయిస్ రీల్స్ పెడుతూ, ఫేస్ టు ఫేస్ ఇలాంటివన్నీ చేస్తున్నానంటే ముఖ్యంగా నన్ను తల్లిదండ్రులకు నమస్కారం చెప్పుకోవాలి. రీసెంట్గా మీకు ఒకటి చెప్పాను కదా, రీసెంట్గా నాకు అవార్డు వచ్చింది, అది చూపించి మీకు వీడియో ఒకటి చేశాను. ఆ వీడియోకి బాగా లైక్ చేస్తూ ఫాలోవర్స్ ఎక్కువ అయ్యారు. చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ, థ్యాంక్ యూ వాళ్ళందరికీ. అలానే ఆ గిఫ్ట్ వచ్చినందుకు నిన్న నేను అక్కడి నుంచి రాగానే మా అమ్మ కాళ్ళకు రాగానే నమస్కారం చేసుకుంటున్నాను. రాగానే థ్యాంక్స్ అమ్మ, నన్ను చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు ఎవరైనా కష్టాలు పెట్టినా తిట్టుకుంటారు, తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతారు. కానీ నేను వాళ్ళ కష్టాలని ఇష్టాలుగా భావించి నేను అలా పైకి వస్తున్నాను. ఎప్పుడు కష్టాలని దూరం పెడుతూ, కష్టాలని అసహించుకుంటూ, కష్టాలు ఇచ్చిన తల్లిదండ్రులని వాళ్ళని తిట్టుకుంటూ, అది ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటే మనం ఎప్పుడు పైకి వెళ్ళాం. ఎప్పుడు ఇంకా కష్టాల మీద కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను అన్నేసి ఈ చెవుని బట్టి, ఈ చెవుని గాలి కొగ్గేసినట్టు ఒగ్గేసి కొద్దిగా మైండ్లో పెట్టుకోవాలి, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇలా వీళ్ళు ఇలా అయ్యారు, వీళ్ళకి ఇలా చేసింది ఎవరు, లేదా వీళ్ళే మారారు, ఎందుకు మాకు ఓన్లీ మా ఫ్యామిలీకి మాకే వస్తున్నాయి. అందుకని ఆలోచించి, మైండ్లో పెట్టి ఆలోచించడానికి ఎప్పుడైనా ఏదైనా ఓన్లీ ఫ్యామిలీ విషయాలే కాదు, మనం ఏదైనా పని చేసేటప్పుడు, అమ్మాయిని లవ్ చేసేటప్పుడు, లేదంటే ఏదైనా వర్క్ వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా వస్తువు కొనాలనుకునేటప్పుడు, ప్రతి విషయంలో మనం ఆలోచించి చేస్తుండాలి. ఏ పనైనా అది ఆలోచిస్తే దేన్నైనా మనం సాధించాలి. ఆలోచించి చేస్తే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మనం 10th పబ్లిక్ కానీ 6th 7th ఇలాంటివి ఏమైనా ఎగ్జామ్స్ చిన్న ఉంటాయి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం ఆలోచించి క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచించి రాస్తాం. ఇది కూడా ఇలాంటి విషయాల్లో కూడా ఆలోచించాలి. ఆలోచించి పని చేస్తే దేనికి ఏ విషయానికి అనేది ఫలితం లేకుండా ఉంటుంది. అందులో మీరు చెడుగా ఆలోచిస్తే అది ఫలితం దక్కకపోతే అది మనం ఏం చేయలేం, అది ఎప్పుడైనా ఏం చేయలేడు. చెడుగా ఆలోచించి దానికోసం ఫలితం వెతికితే ఎక్కడ దానికి మనస్తృప్తి అనేది మనకి దక్కదు, దానికి ఫలితం కూడా దక్కదు.
ఇవన్నీ నేను ఎలా తెలుసుకున్నానంటే, నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న ఎక్కువ పెద్దవాళ్ళతో అలవాటు చేశారు. పెద్దవాళ్ళతో మాట్లాడడం, పెద్దవాళ్ళతో ఎక్కువ కలిసి ఉండడం అలాంటివి. నేనెక్కువ నేనెక్కువ ఫ్రెండ్స్‌తో కన్నా అదే అబ్బాయిల మామూలు ఫ్రెండ్స్‌తో కన్నా ఎక్కువగా నేను అలాంటి పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేస్తా. అది కొంతమందికి మా ఫ్యామిలీలో కొంతమందికి నచ్చదు. నా తోడబుట్టిన మా అక్క గాని చాలామంది ఎప్పుడూ ముసలోళ్ళతో ఉంటా ముసలోళ్ళతో మాట్లాడి కుర్రోడిలాగా ఉండాలి ఏదో అంటారు. అంటే ఇలా అంటే మంచి టీ షర్ట్ వేసి మంచి ప్యాంట్ వేసి మంచిగా లుక్గా రెడీ అయ్యి అబ్బాయిలతో సొల్లు కబుర్లు వేసుకొని ఆ అమ్మాయి ఇలా ఉంది, ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు, ఆ అమ్మాయి బాగుంటుంది, ఇలాంటివన్నీ మాట్లాడి సొల్లు కబుర్లు వేసుకొని ఇక నేనే తోపు అన్నట్టు రొయ్యమని బైక్ వేసుకుంటూ వెళ్తూ అలా తిరిగితేనే అబ్బాయి అంటారా? మీ దృష్టిలో చెప్పండి. ఈ వీడియో విధంగా నన్ను ఎవరైతే అలా అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను, అందరికీ కాదు. నన్ను ఎవరైతే నేను ఎక్కువగా ముసలాలతో తిరుగుతూ ఇలాంటి మాట్లాడుతున్న దానికి వేరేగా బ్యాడ్గా అనుకుంటున్నారే వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్లో కానీ చాలామంది ఉన్నారు. అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అందరికీ కాదు. అంటే మీరు అనుకున్నట్టు జోబులు చేసుకొని మొబైల్ ఎలా పట్టుకొని తిరుగుతూ దానికి మీరు అబ్బాయి అనుకుంటారా? కుర్రోడు అనుకుంటారా? వీడొక తోపు, వీడికి స్టైలు గట్రా అన్నీ తెలిసి అనుకుంటారు. ఎప్పుడు పెద్దవాళ్ళతో టైం స్పెండ్ చేసి పెద్దవాళ్ళతో మాట్లాడి అంటే పూర్తిగా పెద్దవాళ్ళతోనే మాట్లాడుతూ ఉండాలని అనట్లేదు. ఇది చేస్తూ అటు ఫ్రెండ్స్తో కూడా అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారో అది విని ముందుకెళ్ళేవాడైతే అలాంటి వాళ్ళంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళ దగ్గర కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్. అలానే నాకు వేరే ఆలోచన అలానే లేవు. వాళ్ళ అయితే మంచి పది వీళ్ళైతే అలానే కాదు, అందరూ మంచి వాళ్ళే. ఎప్పటికెప్పుడు చెడ్డవాడు పుట్టగానే అయిపోయాడు. ఇప్పుడు మనం అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఒక మెతుకు పెట్టుకుంటే సరిపోద్ది. అలానే ఇంకోటి ఒక మురుగు కాలం నుంచి పక్క నుంచి వెళ్ళేటప్పుడు బైక్ ఏదో వస్తుంది, మురికి తొలుతుందా లేదా, నా పక్క నుంచి వెళ్తున్నాం తొలుతుంది కదా, అది జాగ్రత్తగా ఉండాలి. మన పక్కన వాళ్ళు ఎలా ఉంటారు? ఒక చీమ ఎటు వెళ్తే అన్నం ఉడికిందంటే అది దేనికంటే చెప్పాను. అన్నం మెతుకు పట్టుకుంటే ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదు చూడడానికి. అది ఎందుకు చెప్పానంటే అంటే అందరూ ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి. ఒక అన్నం మెతుకు పట్టుకుంటే అందరూ ఎలాంటి వాళ్ళో మనకు తెలిసిపోతుంది. అంటే అన్నం ఉడికిందో లేదో తెలిసిపోతే అలానే ఒక మనిషిని పట్టుకుంటే ఆ ఊళ్ళో వాడి బిహేవియర్, వాడు మాట తీరు ఇవన్నీ చూస్తే అందరూ ఎలాంటి వాళ్ళో తెలిసిపోతుంది. వాడితో తిరిగిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసిపోద్ది. మళ్ళీ అన్నం ఒక మెతుకు పట్టుకుని మొత్తం ఉడికిందో లేదో మనం మొత్తం ఉడికింది అనుకుంటాం, కానీ అందులో కొన్ని ఉడికిన ఉంటాయి, ఉడకని ఉంటాయి. అలానే ఫ్రెండ్స్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అది నేను చెప్పేది. ఇంకోటి పుట్టగానే వీళ్ళు చెడ్డవాళ్ళు ఎందుకు ఒకసారి అయిపోరు. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అన్నంది తీసుకున్నాం రైస్ గురించి, అలానే చీమల గురించి తీసుకున్నాం. ఒక చీమ ఇటు వెళ్తే దాని వెనక ఈ చీమ కూడా రెండో చీమ వెళ్తుంది. అది మంచిగా వెళ్తుందో చెడుకు వెళ్తుందో చూడదు, అది వెళ్ళి అక్కడ చూస్తుంది. మనం చూసిన తర్వాత అక్కడ దానికి తినడానికి ఏమైనా దొరికినా అక్కడ చెడగొట్టినట్టే వాళ్ళ దృష్టిలో ఏదో అది మంచి అనుకుంటారు. అక్కడికి ఇలా చూసేటప్పుడు అది మంచిగా ఉంటే దాన్ని పట్టుకొని తిరుగుతారు. ఈలోపు ఇంకో చీమ వస్తుంది, ఆ చీమకి వచ్చి తోకడుతుంది. అంతే. పుట్టగానే మనం మనుషులైనా అంతే, పుట్టగానే ఎవరిని చెడ్డవాళ్ళుగా పుట్టాం. పుట్టగానే మనం ఎదగాలని, అమ్మాయిలతో తిరగాలి అని రాదు. పుట్టగానే ఇప్పుడు చాలామంది ఉన్నారు పుట్టగానే అనుకుంటాం ఏంటంటే పుట్టగానే తాగుబోతులు అయిపోతారు. అవి ఏం కాదు. పక్కవాడి దగ్గర చూసి నేర్చుకుని కానీ వాడు ఇంకోటి దగ్గర చూసుకుని నేర్చుకుని అలా అదే అది మంచిగా చెడు అని ఆలోచించి మనం పని చేస్తే తాగేది కానీ ఏదైనా పైకి వస్తుంది, చాలా బాగా పైకి వస్తుంది. అది నేను ఈ మధ్య బాగా తెలుసుకుని మీరు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను. మీరు ఈ నచ్చితే పాటించండి లేదు, ఓన్లీ మీరు పాటించండి అని చెప్పట్లేదు. సరేనా? బాయ్ గైస్, బాయ్ బాయ్. ముఖ్యంగా నన్ను కన్న తల్లిదండ్రులకి నమస్కారం. మీ నుంచి నేను ఇంత
10 మందికి ఉపయోగపడే ఇలాంటి రీల్స్లో చెప్తున్నాను. థ్యాంక్స్. మీ మీరు చిన్నప్పటి నుంచైనా నాకు అంతగా కొన్ని చెప్పారు, కొన్ని అనుకుంటుని చెప్పారు, కొన్ని పనికిరాని చెప్పారు. అవి వింటూ అవి ఆలోచిస్తూ ఎదిగినోడిని. నన్ను ఇలా కొన్ని నేను ఓన్గా చాలా ట్రై చేశానండి ఇలాంటివన్నీ. వాళ్ళతో వీళ్ళతో కలిసి తిరిగి మాట్లాడి. సరే గైస్, బై బై. నేను ఇంకా రీల్స్ చేస్తుంటాను. ఇంకా నన్ను అలా పైకి వెళ్ళలేకపోయింది. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఏమైనా నేను ఏమైనా చెప్పిన దాంట్లో రాంగ్స్ ఏమైనా తప్పులు ఉంటే కొద్దిగా మెసేజ్ పెట్టండి. నేను నెక్స్ట్ టైం నుంచి అది రైట్ చేస్తా, మార్చుకుంటా. ఇలా చెప్తే బాగుంటుంది అమ్మ వీళ్ళకి, ఇంకోలా మాట్లాడతారు అని మార్చుకుంటా. ఏం నేను ఫీల్ అవ్వను. పెట్టండి. బాయ్.